నిన్న కాకినాడ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పొత్తుల కోసం నా సొంత కుటుంబాన్ని కూడా చేల్చడానికి వెనకట్టలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? పొత్తుల కోసం కుటుంబాలని చేల్చడం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్పవచ్చు. ఇవాళ ఎవరి కుటుంబాన్ని ఎవరు చీల్చుతున్నారు? నీ యొక్క ఏదైతే నువ్వు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి పాదయాత్ర చేసినటువంటి నీ సొంత చెల్లిని మరి ప్రతిపక్ష నాయకులు పక్క రాష్ట్రానికి పంపించేయమన్నారా? లేదా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మీ యొక్క తల్లి విజయమ్మ గారిని మరి ఆ పార్టీ పదవి నుంచి తొలగించి ఆమెని కూడా హైదరాబాద్ తోలేయమని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్పారా? ఇవాళ రాష్ట్రంలో మరి కులాల మధ్య చిచ్చు కావచ్చు, కుటుంబాల మధ్య కలహాలు కావచ్చు, ఇవాళ రేకెత్తిస్తుంది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియని విషయం కాదు. అన్నా జగనన్న, ఇవాళ మీరు మీ యొక్క పార్టీలోని శాసనసభ్యులు నాయకుల ఇళ్లలో పెడుతున్నటువంటి కార్చిచ్చు రగులుతానే ఉంది. అదే కార్చిచ్చు మీ యొక్క రాజకీయ భవితను దహనం చేసే దిశగా ముందుకు సాగుతూ ఉంది. వాటిని చూసుకోండి. ఇవాళ మీ గురించి కానీ మీ యొక్క పార్టీ గురించి కానీ ఆలోచించే సమయం కూడా ప్రతిపక్షాలకు లేదు. ఎందుకంటే ప్రతిపక్షాలు మీరు చేస్తున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో అల్లాకల్లోలం చేస్తున్నారో దానిపై ప్రజల్ని వివరణ ఇవ్వడానికి వాళ్ళ యొక్క కార్యాచరణలో భాగంగా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ మీ యొక్క ఏదైతే రాజకీయ సమాధికి మీరే మీ చేతులతో గొయ్యి తవ్వుకుంటున్నారులే కానీ ఇవాళ మీకు చేతకాక మరి ప్రతిపక్ష నాయకులపై ఆ రకంగా కారు కూతలు కుయ్యటం అనేది మీ యొక్క విఘ్నతకే రాష్ట్ర ప్రజలు కూడా వదిలేదలుచుకున్నారు. ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే సభల్లో వెళ్ళి వాగుతూ ఉన్నారో ఆ వాగుడికి మరి విరుగుడు ప్రజలు ఓటు రూపంలో అతి త్వరలోనే మీ ముందుకు గుయ్యమనేలాగా ఒక ఖచ్చితమైనటువంటి మీకు మీ రాజకీయ ప్రస్థానమే ముగింపు దిశకు తీసుకొచ్చేటువంటి తీర్పుని రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారు. దాన్ని చూసుకోండి. కానీ ఇవాళ కుల మతాలు కావచ్చు, చిచ్చుల గురించి, అగ్గిగుండాల గురించి మీరు మాట్లాడే నైతిక విలువ మీకు లేదు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలోని కార్చిచ్చుల్ని ఆపుకునే శక్తి ఉంటే మీరు ఆపుకోండి అన్నా. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న చెల్లిని ఆపగలిగితే ఆపుకోండి. అంతర్మదనాలు మీకు తెలుసు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుగా అన్నట్టుగా మీ యొక్క కుటుంబ కలహాల యొక్క పరిస్థితి మీకే తెలుసు. దాంట్లో భాగంగానే ఆ విధంగానే మీ యొక్క పరివర్తన ఎక్కడికి వెళ్ళినా కనబరచండి. అత్యుత్సాహంతో ఏదంటే అది మాట్లాడితే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ మాటలు వినే పరిస్థితుల్లో లేరు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం.